కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ముఖ్య కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది యువకుల బలిదానం సోనియా గాంధీ వల్లనే అయిందని, ఆమె జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు జరుపుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు బీజేపీ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది. వారి పక్షాన బీజేపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకి 2 లక్షల ఉద్యోగాలు, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, 5 లక్షల రూపాయల విద్యా భరోసా అందించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, ఎనగందల కృష్ణమూర్తి, బొలిశెట్టి అశ్విన్, గుండా ప్రభాకర్, మాధవరపు వెంకటరమణారావు, జోగుల శ్రీదేవి, బింగి ప్రవీణ్, సత్రం రమేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెడ్వా, కుర్రే చక్రి, ఈర్ల సదానందం, పోనవేణి సదానందం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమో 13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు. మరి ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్ 13,000 ఉద్యోగాలకు వస్తే 55,000 ఉద్యోగాలు ఎట్లిచ్చినావు నువ్వు? ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేశావు. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తారు. ఎక్కడికి పోయింది మీ 5 లక్షల రూపాయల విద్యా భరోసా? ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాళ్లకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బకాయిలను క్లియర్ చేయలేదు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు. మా మంచిర్యాల బలిదేవత, ఏంటి ఆమె పేరు, బలిదేవత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1,400 మంది యువకులను బలి చేసిన నాయకురాలు సోనియా గాంధీ. సిగ్గు శరం లేకుండా ఇవాళ బలిదేవత యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే గాంధీయవాదులైతే గాంధీ జన్మదినోత్సవం నాడు, అక్టోబర్ 2 నాడు ఎన్నడూ కూడా వీళ్ళు ర్యాలీలు తీయలేదు. ఇవాళ సోనియా గాంధీ బర్త్డే, బలిదేవత జన్మదిన సందర్భంగా ర్యాలీలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ర్యాలీ 4 రోజుల కింద ప్లాన్ చేస్తుంది. నిన్న రాత్రి వరకు పోలీసులు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ దీన్ని మార్చుకోమని ఇవాళ ఇదే సమయానికి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు పెట్టి మా ర్యాలీని సక్సెస్ కానియకుండా ఎంత ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ యువమోర్చా, బీజేపీ యువకులకు అండగా ఉంటది. నిరుద్యోగ సమస్య పరిష్కరించేంత వరకు అండగా ఉంటాము. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు కూడా అండగా ఉంటాము. మీరేవైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రో ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అండగా ఉంటాము. చదువుకున్న వాళ్లకు, గ్రాడ్యుయేట్స్ కి, పట్టభద్రులకు అందరికీ అండగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. న్యాయం జరిగేంత వరకు కూడా అండగా ఉంటాము. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు పన్నినా, పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టి ఎన్నిసార్లు బీజేపీ ప్రోగ్రాంలు కానియకుండా చూసినా బిడ్డ ఇది గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒక్కొక్క కార్యకర్త శివాజీతోటి సమానము. కార్యక్రమాలు విజయవంతం చేసేంత వరకు కూడా మేము ఉంటాము. పేద ప్రజలకు అండగా ఉంటాము, యువకులకు అండగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటాము. మీరిచ్చిన
హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాడతాము. సిగ్గు శరం ఉండాలి. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. నగలున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని దోసుకొని ఒక దేవతలాగున్న తెలంగాణ తల్లిని ఇవాళ ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ చీరేసి ఒక మైనారిటీ వర్గం ఓట్ల కొరకు ఇవాళ చేతి గుర్తులు పెట్టి తెలంగాణ తల్లిని కూడా ఆఖరికి మార్చారు. భవిష్యత్తులో భారత్ మాతను మారుస్తారు, గాంధీని మారుస్తారు. ఇట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇట్లనే జరుగుతుంది. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచిర్యాల, నస్పూర్ ఈ 2 మున్సిపాలిటీలో కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.